బాన్సువాడ జూనియర్ కళాశాలలో ఈఆర్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ను డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, సీఐ మహేందర్ రెడ్డి ప్రారంభించి క్రికెట్ ఆడారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చాలని డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి అన్నారు. గెలుపు ఓటములు సహజమేనని, ఓడిపోయిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా మళ్లీ ఆడే క్రీడల్లో గెలుపు కోసం ప్రయత్నం చేయాలన్నారు డీఎస్పీ జగన్నాథ్. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎప్పుడు ఎవరి పనులలో వాళ్ళు మరి బిజీగా ఉంటాము. కనీసము ఈ పండుగలప్పుడు, హాలిడేస్, సెలవులు వచ్చినప్పుడు ముఖ్యంగా యువకులకి అందరికీ కూడా, పెద్దవాళ్ళకి, యువకులకు కూడా ఒక ఆట విడుపులాగా సంతోషంగా ఈ 3-4 రోజులు ఏదైతే ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయో ఆ 3 రోజులు కూడా అందరూ కూడా మరి బిజీగా అయిపోయి వాళ్ళు కొద్దిగా వాళ్ళ పనుల నుండి రిలాక్స్ అవుతూ, మరియు అదేవిధంగా ఈ క్రీడాకారులు కూడా ఆటలో చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఎటువంటి ఆవేశానికి లోను కాకుండా మరి చక్కగా శాంతియుతంగా ఈ 3-4 రోజులు కూడా నిర్వహించుకొని చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించుకోవాలి. అదేవిధంగా అందరూ ఆడతారు, కానీ మరి ఎవరికో ఫైనల్గా ఒకటే టీము మరి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు నిరాశకు చెందకుండా మళ్ళీ రాబోయే ఇంకా వేరే